హలో అండి అందరికీ. రీసెంట్గా ఇవాళ ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రీసెంట్గా ఇవాళ గవర్నర్ గారిని కలవటమే జరిగిందనమాట. గవర్నర్ అబ్దుల్ నజీబ్ గారిని కలవటమే జరిగింది. అయితే ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు అయితే సింగపూర్ పర్యటనలో ఉన్నారు. లోకేష్ గారు కూడా సింగపూర్ పర్యటనలో ఉన్నారు. వాళ్ళు పెట్టుబడులు ఆకర్షించడానికి సింగపూర్ వెళ్ళారు. అయితే ఇలాంటి కీలక సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ లేని సమయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ నజీబ్ గారిని కలిశారు అన్న చర్చ అయితే నడుస్తూ ఉంది. మనం గమనించుకున్నట్లయితే రీసెంట్ డేస్లో లిక్కర్ స్కామ్లో ఇప్పటికే వైసీపీలో ఉన్న కీలకమైన వ్యక్తుల్ని అధికారులను అరెస్ట్ చేయడమే జరిగింది. అయితే రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారన్న సందర్భంలో అత్యంత కీలకమైన సమయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిశారన్న చర్చ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీతో ఏమన్నా సంధి కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఏమన్నా గవర్నర్ అబ్దుల్ నజీబ్ గారితో బీజేపీతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. ఏమైనా కానీ ఈ కలయిక అనేది ఒక ఆసక్తిని అయితే రేపుతూ ఉందన్నమాట. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఓన్లీ రాజకీయ ప్రాధాన్యత లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారని చెప్తున్నా కానీ ఇది నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కరెక్ట్గా మన దేశంలో లేనప్పుడు ఆయన సింగపూర్లో ఉన్నప్పుడు ఇలా కలిశారు కాబట్టి ఏదో కొన్ని అనుమానాలకి తావదీస్తూ ఉంది. ముఖ్యంగా ఒక విషయం అయితే చర్చకు వచ్చి ఉంటుంది. ఆ విషయం ఏంటంటే మనం రీసెంట్ డేస్లో వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు కదా, వీటన్నిటి విషయాలని మేబీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. అలాగే మేబీ లిక్కర్ స్కామ్లో కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఏమైనా ప్రయత్నాలని గవర్నర్ వైపుగా నుంచి ఏమైనా అడగడానికి కూడా అవకాశం ఉంటుందేమో అన్న డౌట్ కూడా మనకైతే తెలుస్తుంది అనమాట. అంటే అత్యంత కీలకమైన సమయం. ఇద్దరూ కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరనమాట. ఇక్కడ లేని సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కాబట్టి సంథింగ్ ఏదో నడిచింది అనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.